ఒక తల్లి పిల్లవాణ్ణెత్తుకున్నప్పుడు తను చూసినంత దూరం తన బిడ్డ కూడా చూడాలనుకుంటుంది. అదే తండ్రి ఎత్తుకున్నప్పుడు భుజాలపైన ఎక్కించుకుంటాడు. తనకంటే తన కొడుకు ఎక్కువ దూరం చూడాలని. తెలుసమ్మా, అదే తండ్రి కొడుకు చూస్తుంది తను చూడలేనప్పుడు, చూడలేదు కాబట్టి అది నిజం కాదని నమ్ముతుంటే అప్పుడు కొడుకేం చేయాలి? తెలిసి తెలిసి తండ్రి నమ్మిందే నిజం అనుకోవాలా, లేక కొడుక్కి కనపడేది అబద్ధం అనుకోవాలా? కొంతమందికి వైలిన్ నేర్చుకోవాలని ఉంటుంది, కొంతమందికి యాక్ట్ చేయాలని ఉంటుంది, కొంతమందికి ట్రావెల్ చేయాలని ఉంటుంది, కొంతమందికి రైటర్ అవ్వాలని ఉంటుంది, ఇంకా కొంతమందికైతే దూరంగా ఎక్కడైనా ఒక చిన్న ఇల్లు కట్టుకొని బతికేయాలని ఉంటుంది. ఇలా ఎన్ననుకున్నా అవి చేసే టైం వచ్చేసరికి అన్నీ వదిలేసి ఒక ఉద్యోగాన్ని వెతుక్కుంటారు. నచ్చినా నచ్చకపోయినా అందులోనే బతికేస్తారు. ఎందుకో తెలుసా? మేబీ ఫైనాన్షియల్ ప్రెషర్స్. నో, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఓడిపోతామనే భయం ఉంది చూడు, ఆ భయం మనల్ని మొదలు పెట్టకుండానే ఓడించేస్తుంది. మీ నాన్నమ్మ ఎప్పుడూ నాకొక మాట చెప్పేది, ఎవరైనా మనల్ని అర్థం చేసుకోవట్లేదు అంటే మనమే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం లేదు అని అర్థం. మీ తాతయ్య కూడా మీ నాన్నలాగే కచేరీలు వద్దన్నాడు. అప్పుడు మీ నాన్నమ్మ పబ్లిక్లో పాడడం వదిలేసింది గాని పాడడం మాత్రం వదిలేలేదు. నువ్వెంచుకున్న దారిలో నిర్భయంగా నడిచే నీ దారేదో ఒకరోజు నిన్ను కాదన్న వాళ్లకు కూడా అందంగా కనిపిస్తుంది. ఆ రోజు నిన్ను వెతుక్కుంటూ వాళ్లే వస్తారు. అమ్మా,